ఏం చెప్పాడు చూసారా? అసలు అభ్యర్థులు పోటీ లేరని చెప్పి, అభ్యర్థులు పోటీ చేయడానికే భయపడరని చెప్పి, అసలు ప్రచారంలో కూడా అంత ఇంపాక్ట్ ఏం చూపెట్టలేదు అన్నాక ఇక 49 నియోజకవర్గాలలో కేటీఆర్ ఇంపాక్ట్ ఉన్నది అని చెప్తే ఇక చెప్పడానికి శరం లేకుండా వినడానికి కనీజత ఉండాలి, వినడానికి కనీజత ఉండాలి, మనకన్నా ఉండాలి. ఇక ఒక్క చోట కూడా గెలవడు, ఒక్క చోట కూడా కేటీఆర్ కి అవకాశమే లేదని చెప్తే వీళ్ళు మాత్రం చెప్పేటప్పుడు మాత్రం విపరీతంగా చెప్తా ఉన్నారు. చూసారు కదా, నేనేమంటున్నా, రాజకీయాలలో ఇది సహజమన్నా, కార్యకర్తలలో ఉత్తేజం నింపడానికి లేదంటే ప్రజలలో మంచి పాజిటివ్ మూడ్ ని క్రియేట్ చేయడానికి చెప్తారు అంటే సన్నాసుల్లారా, పనికి మాలిన చెత్తంతా వాగి మాకు 100 వస్తాయి 150 వస్తాయని చెప్తే ఏమవుతారు తెలుసా? కేఏపాల్ లెక్క అవుతారు. రాష్ట్రంలో కేఏపాల్ పరిస్థితి చూసారు కదా, ప్రతిసారి సీఎం సీఎం నేనే, పిఎం పిఎం నేనే అంటాడు. అట్లా మరో కేఏపాల్ అయిపోతాడు కేటీఆర్. ఇది చెప్పొద్దు, నిజంగా చెప్పు. నువ్వు ప్రజలు మమ్మల్ని 1-2 చోట్ల ఆదరించేటట్టు కనిపిస్తా ఉన్నదని చెప్పాలి. ఎన్నికలు అయిన తర్వాత 7 సీట్లు వస్తాయని చెప్పినాక ఎవరు నమ్మాలి? నువ్వు ఎన్నికలకు ముందు చెప్పాలి. నేనేమంటా అంటే, ఎన్నికలకు ముందు నీకు నమ్మకం ఉంటే రాష్ట్రంలో మేము 39 సీట్లు గెలిచినాం ఎమ్మెల్యేలుగా, మాకు ఒక 7 సీట్లన్న ఎంపీ వస్తాయని చెప్పడం అనేది ఒక కాన్ఫిడెన్స్. డబల్ డిజిట్ అన్నారు, అయిపోయింది. అందరికంటే ఎక్కువ సీట్లు అన్నారు, అయిపోయింది. లాస్ట్ కు ఏ రోజైతే రిజల్ట్స్ వస్తాయో దానికి ముందు మాకు 7 సీట్లు పక్క అని చెప్పిండు. 7 సీట్లు ఇవాళ చెప్పరేం రా, ఏడవండుకుర్రా 7 సీట్లు వస్తాయన్నాడు మీ సారు, మీ కాక. బయటకొచ్చి చెప్పుర్రి 7 సీట్లు అన్నాడు, కానీ మేము 0 అయిపోయినాం, 7 ఏడ్చినట్టు అయింది మా పరిస్థితి అని చెప్పుర్రి. అప్పుడే కదనే చెప్పుర్రి కదా, మాతో కాలేదు అని చెప్పి చెప్పారు. భయం, ఒక్కొక్కడికి భయం. బయటకు వస్తే ఇలా కామెంట్లు చూసుకోరు ఒకసారి, ఈ సన్నాసులు అయ్యి కామెంట్లు చూసుకోరు, ఏమేమి మాట్లాడిర్రు, ఎట్లా మాట్లాడిర్రు, కేసీఆర్ ని ఎట్లా అన్నారు, బాపు బాపు అని బాపుని తీసుకుని బొందెట్లా పెట్టిర్రు. ఇట్లా ఫీనిక్స్ పక్షి లెక్క మళ్ళీ ఎగురుతారట. ఫీనిక్స్ పక్షి లెక్క ఎగురుతారా? మరి ఆయన కనిపించకుండా ఇప్పటికే బొంద పెట్టిరని తెలిసినాక కూడా ఇంకా సిగ్గుశరం లేక తిరుగుతారా? ఒకసారి చూడాలి. ఇక్కడ ఆటుపోట్లు కొత్త కాదు, ఫలితాలపై నిరాశ చెందాల్సిన పని లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రమిస్తాం. ఏడుకొచ్చిర్రా నాయన. ఎట్లయినా సరే గెలుస్తామని చెప్పి అన్ని సీట్లు మాయ అని, లేకపోతే సార్ 100 సీట్లు పక్క అని, చివరికి అక్కడ రాక ఇక్కడ రాక ఎక్కడ లేక లాస్ట్ కు ఫలితాలపై నిరాశ చెందాల్సిన పని లేదనే కాడికి వచ్చారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఎక్కడ పోతే అక్కడ ట్రబుల్ షూటర్ పేరు, 10 ఏళ్ళు పేరు. బాబా హరీష్ రావు పేరు మామూలుగా మారుమోగలేదా ఈ రాష్ట్రంలో. ట్రబుల్ షూటర్ ఏడబోతే అక్కడ గెలిపించుకొస్తాడు. కొడంగల్ రేవంత్ రెడ్డిని ఓడించుకొచ్చాడని చెప్పి గొప్ప చెప్పారు కదా. ఎందుకో గిడ గెలిపించుకోకపోయా? రఘునందన్ రావు చేతిలో చిత్తుగా ఓడిపోయేలా సిగ్గుశరం లేక హరీష్ రావుకు. ఇంకా మాకేం ప్రాబ్లం కాదు, ఇంకేం ప్రాబ్లం అవుతుంది? మరి పోయేది ముసలోడు, బొందలకు పోయేది, అధికారం పోయింది, రోడ్డు మీద పడ్డరు, బిడ్డవై చెల్లవై జైల్లో ఉన్నది, 2 నెలల చిప్పకూడు తింటా ఉంది. ఇదంతా చూస్తలేరా ప్రజలు? తెలుస్తలేదా? ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించి రాసుకోరు. రాసుకుంటే బాధ అవుతుంది, నొప్పి అవుతుంది. ఎట్లా రాసుకుంటారు? ఇక గెలిచి ఓడిన మోదీ పార్టీ అట. బాబా మోదీ మీద అట్లే చంద్రబాబు మీద కూడా విపరీతమైన విషయం కక్కుతుండే వీళ్ళు. ఏదో మంచి ఫోటో వేసుకుర్రు. చంద్రబాబు మోసగాడు, ఈయన లాంటి ఊసర వెళ్ళి గుణం ఎవరికి లేదు, ఇంత దరిద్రమైనటువంటి ద వర్స్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని చెప్పి ఈయన గురించి మాట్లాడిన వాళ్ళు ఇలా ఇంత పెద్ద ఫోటో వేసుకుర్రు. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేసి, ప్రజలు ఎన్నుకున్నాక సచ్చినట్టు రాయాలి, ఎవడైనా సచ్చినట్టు చెప్పాలి. నిన్న కూడా నేను చూసినా, నేను ఇప్పటిదాకా మాట్లాడేటువంటి ఆ ఛానళ్లలో కూడా చచ్చి చెడి చెప్పలేక చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి 8 సీట్లు, బీజేపీకి 8 సీట్లు, ప్రజలు ఆదరించిర్రు అని ఇట్లా గొంతులు వస్తలేవు, ఒక్కొక్కడికి పెగులుతలేదు, ఇట్లా మాట బయట పడతలేదు, ధైర్యం అవుతలేదు వాళ్ళకి. బాపు ఓడిపోయి ఒక దిక్కు, ఒక్కొక్కరు మొఖాలు ఇట్లా మాడిపోయినాయి, మాడిపోయిన బల్బులు లెక్క తయారైపోయినాయి. రకరకాల వార్తలు వండి వార్చేటోళ్ళు కనిపిస్తలేవు. 2 రోజులే, నిన్న పొద్దున్న నుంచి మూగబోయారు. మరి ఎప్పుడు లేస్తారా? ఎవరు గెలిచినాక లేస్తారా? మరి ఎవరు అన్నాక లేస్తారా తెలియదు, కానీ నిద్రావస్థలో ఉన్నారు. ఇప్పుడన్నా సోయి రావాలి వాళ్ళకి. ఒకవేళ ఇక్కడ చూసిరు కదా, వీళ్ళకి గిట్లా సీట్లు వాళ్ళకన్నా రాకపోయి ఉంటేలే, కాంగ్రెస్ కో బీజేపీకో ఒక్కటి రాకపోయి ఉంటే ఏం రాసేటోళ్ళు తెలుసా? కథమైపోయింది. ఇక కాంగ్రెస్ కథమైపోయిందని రాష్ట్రాలు. కేంద్రంలో పోయి చక్రం దింపుతా, బొంగరం దింపుతా, చారు కారు సర్కారు. ఇది అప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ఆ పాట కథం చేసింది లేని. ఏం పాట అది అన్న? రామక్కనా? నడువవే రామక్క, అదేనా? రామక్క పోయి ఆయనతో గంగ కలిపింది. ఆ ఒక్క పాటనే గంగలు కలిపిందాలని. ఎందుకంటే వీళ్ళు గులాబీల దొంగలమ్మ అని తీసారు కదా.
గులాబీల దొంగలని నడువు నడువు రామక్క అన్నారు. ఆయనతో రామక్క తీసుకుపోయి ఆగం చేసేసింది, ఆగం చేసారు, కథం అయిపోయారు. ఇప్పుడు కూడా ఏం చెప్పారు? అప్పుడు రామక్క అన్నారు, ఇప్పుడు బాపు బయటకు వెళ్ళిండు. బాపు 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 ఎక్కడ పోయిర్రమ్మా? ఇలా బాపు మూలక పడున్నాడు. బాపుని లేపుకరండ్రి, జరా పండుకున్న బాపుని లేపుండ్రి. ఆయల రామక్క రామక్క అని అట్లా బొంద పెడితిరి. ఇవాళ మా బాపు లేకపోతే తెలంగాణ ఎక్కడదని చెప్తిరి. బాపే లేని తెలంగాణ కనబడబట్టే లాస్ట్ కి ఒక్క ఎంపీ స్థానం కూడా లేని పరిస్థితులల్లా ఇవాళ బీఆర్ఎస్ ఉన్నది. ఎట్లయిపోయింది, ఎట్లుండే బాపు, ఎట్లయిపోయింది ఇలా బాపు. ఎవరు చేసిన తప్పిదం? చుట్టూ చేరిన దొంగలంతా కలిసి కేసీఆర్ ని ఆగం పట్టించారు. ఆయనకున్న దానికంటే కూడా పక్కకు పొంటులు ఉన్న వాళ్ళంతా కలిసి ఆయన ఆగం చేసిర్రు. ఇది అర్థం చేసుకోవాలి.